దేవునికి స్తోత్రములు. ఈ రోజున మరొకసారి దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనము. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. సహజంగా మనుషుల్లో వచ్చేది ఏంటంటే కోపం. ఎందుకు వస్తుంది కోపం? చూడండి, కోపం వల్ల వచ్చే చాలా నష్టాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు, కోపం వచ్చినప్పుడు కొంతమంది చూస్తే చేతిలో ఎంత ఉంటే అంత ఇసిరేసేస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది పిల్లలు ఏదైనా చేయమన్నా చేయలేరు, ఏదైనా బల్ల పట్టుకోమన్నా పట్టుకోలేరు, కుర్చీ ఎత్తమని ఎత్తలేరు. కానీ కోపం వచ్చిందనుకోండి, ఎంతలాదైనా ఇసిరి అవతల పడేసేంత శక్తి వాళ్ళకు వస్తుంది. కాబట్టి కోపం అనేది అది చాలా ప్రమాదకరమైంది. అందుకే అన్నాడు, కోపం మానము, ఆగ్రహమాన్ని విడిచిపెట్టమన్నాడు. కాబట్టి అది కీడికే కారణము. మరి కయ్యూను ఏబేలు దేవుని మీద కోపం వచ్చి తన తమ్ముడైన ఏబేలును చంపేశాడు. దేవుడు తన అర్పణ అంగీకరించలేదని, దేవుడు అర్పణ అంగీకరించలేదని దేవుని మీద కోపాన్ని ఎవరి మీద చూపించాడంటే తన తమ్ముడి మీద చూపించాడు. తమ్ముడి మీద పడి చంపేశాడు, తన తోడబుట్టుకొని చంపేశాడు. అంటే కోపం ఎంత భయంకరమైందో చూడండి. అందుకే అంటాడు, కోపం మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టమన్నాడు. అది కీడికే కారణం. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాటలో క్రోధమును చల్లార్చునుంది. మృదువైనటువంటి మాటలు క్రోధాన్ని కూడా చల్లారుస్తాయి. నొప్పించే మాటలో ఏం చేస్తాయంటే మరి కోపాన్ని రేపుతాయి. నొప్పించే మాటలు కోపాన్ని రేపుతాయి. కాబట్టి మృదువైన మాటలు కోపాన్ని ఏం చేస్తే చల్లారుస్తాయి. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచమన్నాడు. పిల్లల్ని పెంచే విధం కూడా వాళ్ళకి కోపాన్ని రేపేటట్లుగా కాకోకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. మనం దేవుని యొక్క శిక్షణ, దేవుని యొక్క బోధ వారికి నేర్పించాలి. వాళ్ళు మరి కోపం రేపేటట్లుగా వాళ్ళని కించపరచో, వాళ్ళని ఆ పక్క నుండి చూసి కంపేర్ చేసి వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చేసి నీ బిడ్డలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వారి కోపాన్ని రేపకూడదు. కానీ దేవుని యొక్క శిక్ష బోధలో నేర్పించాలి. దేవుని యొక్క బోధ వారికి నేర్పించాలి. అందుకని అంటున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపం వల్ల అది కోపం అంటే చాలా శక్తివంతమైంది. కోపం వచ్చినప్పుడు చూడండి, కొంతమంది ఇసిరేస్తూ ఉంటారు, ఏదన్నా చేతిలో ఉంటే ఇసిరి పడేస్తూ ఉంటారు. కోపం వస్తే ఎంతలాగా దెబ్బైనా కొడతారు. కాబట్టి ఆ కోపమును ఎలాగంటే అది ఒక సవాలుగా తీసుకొని నువ్వు గనక కష్టపడి చదువుకుంటే చాలా ప్రయోజనంగా ఉంటావు. ఆ కోపం అనే నీ గద్దింపు వచ్చినప్పుడు దాన్ని సవాలుగా తీసుకోవాలి. అందుకని కయ్యూను ఎప్పుడైతే దేవుడు తన యొక్క అర్పణ అంగీకరించలేదో కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? తన లోపం సరి చేసుకొని దేవునికి అనుకూలంగాను, దేవునికి విధేయుడిగా జీవించే దేవుని చేత ఆశీర్వాదం పొందాల్సినవాడు ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాడంటే తన తమ్ముడైన ఏబేలు మీద చూపించాడు. ఆ కోపం తమ్ముడిని చంపేశాడు. మరి కోపం వల్ల మరి ఎటువంటి యొక్క నష్టాలు జరుగుతాయో చూడండి. కొంతమంది కోపం వస్తే మరి ఏదైనా చేసేస్తుంది అంటారు. చూడండి, అది చాలా ప్రమాదం. కోపం వస్తే భార్యను కొట్టేయటం, కోపం వస్తే పిల్లలను కొట్టేయటం, కోపం వస్తే వస్తువులు ఎరగొట్టేయటం, కోపం వస్తే ఇంట్లో ఉన్న వస్తువులు పారేయటం. కొంతమంది కోపం వస్తే పోనిసర పడేస్తూ ఉంటారు. కొంతమంది కోపం వస్తే ఇంట్లో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కోపం వస్తే వారికి నోటికొచ్చినట్లుగా దూషిస్తూ ఉంటారు. అది కీడికే కారణం అన్నాడు. అది కీడికే కారణం. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలి. అందుకే అంటున్నాడు, మృదువైన మాటలు కోపాన్ని కూడా ఏం చేస్తాయి? చల్లారుస్తాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏ విధంగా నడుచుకోవాలో ఈ రోజున దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, కోపమును విడిచిపెట్టము, ఆగ్రహాన్ని విడిచిపెట్టము, అది కీడికే కారణం. అది కాబట్టి కయ్యూను కోపం వల్ల ఏమైంది? తన తమ్ముడిని చంపేశాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ప్రియులరా, కోపాల వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు విడిపోవడానికి కారణం కోపమే. చిన్నదాన్ని తట్టుకోలేకపోవడమే. మరి ఆ కోపం వల్ల ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి యొక్క పరిస్థితి నీలో ఉండకూడదు. అది మృదువైన మాటలు,
మరి క్రోధాన్ని చల్లారుస్తాయి, కోపాన్ని చల్లారుస్తాయి. కాబట్టి నీ యొక్క మాటలు మృదువుగా ఉండాలి. కాబట్టి కోపంతో చాలా ప్రమాదకరమైంది. అందుకే అంటాడు, నీ పిల్లలకు కోపం నేర్పక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. కాబట్టి అట్టి కృప మన కుటుంబానికి ఇచ్చినట్లయితే మన బిడ్డలు కూడా మన కుటుంబం చాలా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. అట్టి కృప దేవుడు ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా, ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోపాన్ని విడిచిపెట్టమన్నాం, ఆగ్రహాన్ని విడిచిపెట్టమన్నాం. అది కీడికే కారణమని సెలవిచ్చున్నాం ప్రభువా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చడానికి సెలవిచ్చావు. కాబట్టి కయ్యూని యొక్క కోపం వల్ల తన తమ్ముడైన ఏబులి మీద పడి చంపేస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం లోకంలో. ప్రభువునైనా మరి ఈ యొక్క ఆ కోపాన్ని విడిచిపెట్టేవారుగా, ఆగ్రహాన్ని విడిచిపెట్టేవారుగా, నీ వాక్యానికి లోబడేవారుగా, నీతిని న్యాయాన్ని వెంబడించేవారుగా సహాయం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.